బతికితే సింహంలా బతకాలి అని అంటారు. ఎందుకంటారు? అంతేకాకుండా సింహం యొక్క పోలికల్ని చాలా సినిమాల్లో అది కూడా చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, ప్రత్యేకించి హీరోలకి. మరి సింహం ఏమన్నా అత్యంత బలమైనటువంటి జంతువా, అతిపెద్ద జంతువా, లేదా అతి వేగంగా పరిగెట్టగలిగినటువంటి జంతువు? చీతా చూస్తే 120 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో పరిగెడుతుంది. సింహం 60 కిలోమీటర్ల వేగంతోనే పరిగెడుతుంది. సింహానికన్నా 20 రెట్లు ఎక్కువగా ఏనుగు ఉంటుంది. అయినప్పటికీ సింహం ఎందుకు అడవికి రాజు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే సింహానికి స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. అవసరమైతేనే హంట్ చేస్తుంది, అవసరమైతేనే గర్జిస్తుంది, లేని సందర్భంలో కామ్ గా, స్టడీగా, ఫోకస్ గా ఉంటుంది. నేను అడవికి రాజు కదా అని ప్రతి గొడవకి తయారు కాదు. గొడవ జరిగేటువంటి సందర్భంలో తనకు అనుకూలత లేకపోతే అడవికి రాజు అయినా వెనక్కి తగ్గి వెనక్కి వస్తుంది. అంటే అది అనువు గాని చోట అధికిల మన రాదు అన్న విధంగా. అంటే ఎక్కడ అవసరమో అక్కడే దాని ఎనర్జీని ఉపయోగిస్తుంది, ఎంత అవసరమో అంతే దాని ఎనర్జీని ఉపయోగిస్తుంది. అంతేకాకుండా దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, గైడ్ చేస్తుంది. అంటే లీడర్షిప్ యొక్క అతి ముఖ్యమైనటువంటి క్వాలిటీ సింహంలో ఉంటుంది. సింహంలా జీవించడం అంటే బాడీ పవర్ కాదు, మైండ్, ఎమోషనల్, పర్పస్, ఈ 3 పవర్ల యొక్క కలయిక. ఇదే కదా జీవితంలో సెల్ఫ్ ప్రైజ్కి మూలం. అందుకే సింహానికి అడవికి రారాజు అనేటువంటి పేరు.